సైడ్ స్టార్ ఒక వీడియో రిలీజ్ చేసిండు. దాంతో పాటు ఒక పేపర్ చూపెట్టిండు. మీరు ఒక్కటి ఆలోచించాలే, ఆ పేపర్ డేట్ ఎప్పుడు ఉందనేది చూడాలి. ఆ పేపర్ డేట్ ఉన్నది 6వ నెల ఒకటి. బహుశా అతనికి ఏం చదువుకున్నా నాకు తెలియదు, చదువు రాదు, ఆ ఇంగ్లీషు మా సెంటెన్స్ అర్థమైందో లేదో నాకు తెలియదు. సబ్జెక్ట్లు ఏముంది, యూటిలైజేషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫండ్స్. దళిత బంధు ఏదైతే అకౌంట్లు ఉందో దానికి ఇంట్రెస్ట్ పడుతుంది. దళిత బంధు అమౌంట్ అకౌంట్లో ఉన్నదో ఇంట్రెస్ట్ పడుతుంది. దాని గురించి ఒక లెటరు అప్పుడు గవర్నమెంట్ రిలీజ్ చేసింది. ఎందుకు రిలీజ్ చేసింది? ఈ ఇంట్రెస్ట్ పడ్డదాన్ని కొంతమంది ఏమంటారు, మోసగాళ్ళు కావచ్చు, ఈ సైబర్ క్రైమ్ చేసేటోళ్ళు కావచ్చు, ఎవరైనా వాళ్ళు ఆ డబ్బులు తీయడానికి ఎస్బీఐ యూనో యాప్ నుంచి ప్రయత్నం చేసేసరికి మరి అది లబ్ధిదారుల పైసలు, మరి డబ్బులు తీస్తే ఇబ్బంది అవుతుందని చెప్పి ఆ యాప్లో ఆ బ్యాంకులో ఉన్న డబ్బుల్ని ఫ్రీజ్ చేయాలి, ఆపాలి. ఆ బ్యాంకులో ఉన్న దాన్ని మొత్తం ఏదైతే అకౌంట్లో డబ్బులు ఉన్నాయో అవన్నీ అకౌంట్లని ఒకసారి మళ్ళా వెరిఫికేషన్ చేయాలి. లబ్ధిదారుల అకౌంట్లో ఉన్న డబ్బులు కాబట్టి దాన్ని స్టేటస్ కో అంటే ఉన్నదాన్ని ఎవరు వెంట తీసుకోవడం కాదు, కొంతమంది ఇవ్వమని ఆ లెటర్లో ఒక అక్షరం కూడా లేదు. ఇది ఉండాలి, తిరిగి ఉండాలి. లెటర్ చూపెట్టి దళితబంధు ఆపిండు, దళితబంధు రిటర్న్ తీసుకున్నాడు, కాంగ్రెస్ పార్టీనే చేసింది మాట్లాడుతుంటే చాలాసార్లు నేను చెప్పాను, మళ్ళీ ఒక్కసారి చెప్తాను. దళితబంధు ఆపింది టీఆర్ఎస్ ప్రభుత్వం, కౌశిక్ రెడ్డి. ఎలక్షన్లు, అసెంబ్లీ ఎలక్షన్ల నోటిఫికేషన్ కంటే ముందే 2500 లబ్ధిదారులు యూనిట్స్ వర్క్ అవుతలేవు అని చెప్పి వాళ్ళ ప్రభుత్వమే దాన్ని ఆపిండు. అప్పుడు ఇది వాస్తవం కాదా అని నేను అడుగుతున్నాను. ఒక లెటర్ చూపెట్టి దీనికి కాంగ్రెస్ ప్రభుత్వం ఆపింది, రేవంత్ రెడ్డి గారు ఆపింది అనేది అసలు తెలివి ఉందా దాంట్లో? అందుకే చదువుకోవాలి. లెటర్ ఇచ్చినప్పుడు ఇంగ్లీష్లో ఏం రాసి ఉంది, ఆ రాసిన దానికి అర్థం తెలిసి ఉండాలి. సో ప్రజలనే మభ్యపెట్టుడు తప్ప ఇది వేరే లేదని చెప్పి నేను ఒకటి నీకు తెలియజేస్తున్నాను. ఇంకో విషయం, ఊర్లోకి వస్తే కాంగ్రెస్ పార్టీ వాళ్ళని తిరగనియద్దు అని చెప్పి ఏదో అతని చిల్లరగాళ్ళతో మాట్లాడిస్తున్నాడు. అసలు ఎవరిని తిరగనియద్దు? దళిత బంధు ఆపినందు నిన్ను తిరగనియద్దు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇయ్యనందు నిన్ను తిరగనియద్దు, రేషన్ కార్డులు ఇయ్యలేదు నిన్ను తిరగనియద్దు, రుణమాఫీ చేస్తా అని చెప్పి చేయలేదు నిన్ను తిరగనియద్దు, 3 ఎకరాలు భూమి ఇస్తా అన్నావు ఇయ్యలే, సో నిన్ను తిరగనియద్దు. మీ టీఆర్ఎస్ పార్టీలను తిరగనియద్దు, మా కాంగ్రెస్ వాళ్ళ కాదు. ఇంటికో ఉద్యోగం అన్నావు, నిరుద్యోగ భృతి అన్నావు, ఏవైనా ఇవన్నీ. మరి అప్పుడు హామీలో నిన్ను తిరగనియద్దు. మరి అదే 10 నెలలైంది మా ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వచ్చిన 24 గంటల లోపలనే మహిళలకు ఉచిత బస్సు ఇచ్చినాం, 200 యూనిట్ల ఉచిత కరెంట్ ఇచ్చినాం, 500 రూపాయలకి గ్యాస్ ఇచ్చుడు ప్రక్రియ కూడా మొదలెట్టి చాలామందికి అది 500 రూపాయల గ్యాస్ ఇస్తున్నాం. అన్నిటికంటే ముఖ్యంగా రైతు రుణమాఫీ 18,000 కోట్ల రూపాయలతో రైతు రుణమాఫీ చేసినాం. వేరే ఎవరైనా సాంకేతిక కారణాల వల్ల ఆగినే ఉన్నాయో అవి కూడా చేస్తారు మా ముఖ్యమంత్రి గారు, వ్యవసాయ శాఖ మంత్రి గారు, వారు కూడా చెప్పడం జరిగింది. ఇంకా రానున్న రోజుల్లో ఇందిరా మిల్లులు శ్రీకారం చుడుతున్నాం, డిసెంబర్ నెలలో మేము అనుకున్న పెన్షన్ల పెంపు చేస్తున్నాం. ఇవన్నీ కార్యక్రమాలు వచ్చిన సంవత్సరం లోపు మేము చేసినాం. రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద 10 లక్షల రూపాయలు కూడా పెంచింది. ఇవన్నీ వాస్తవాలు కాదా? ముఖ్యంగా సన్నవడ్లకు 500 రూపాయల బోనస్ కూడా రైతన్నల ఖాతాలో జమ టింగ్ అని మెసేజ్లు వస్తున్నాయి. ఇది వాస్తవం కాదా అని నేను అడుగుతున్నాను. మమ్మల్ని ఆపుతారా? ఇక్కడ ఒక ఊర్లలో తిరుగుతుంటే అందరు వచ్చి, సార్ మంచిగా మాకు అన్నీ వస్తున్నాయి, ఇంకా ఈ చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి చెయ్యాలని చెప్పి మంచిగా వాళ్ళు వినయంగా మాకు వచ్చి పత్రాలు ఇస్తున్నారు, మాట్లాడుతున్నారు. సో ఇప్పటికైనా నీ రాజకీయ పబ్బం గడపడం కోసం ఈ పిచ్చి పిచ్చి మాటలు మానుకుంటే మంచిది.
అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ప్రజలు మీకు తగిన బుద్ధి చూపెట్టిండ్రు. ఒకటి, మిమ్మల్ని ప్రభుత్వాన్ని దించిండ్రు. 2, ఎంపీ ఎలక్షన్ల గుండు 0 సీట్లు వచ్చినాయి. మీకు 14% పడిపోయింది మీ ఓటింగ్. అంటే మీరు అర్థం చేసుకోవాలి ప్రజలు ఎవరు దిక్కున్నారు, ఎవరికి సపోర్ట్ ఉన్నారని. ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు మానుకో కౌశిక్ రెడ్డి. నువ్వు ఇంకోసారి ఇట్లాంటి మాట్లాడితే నేను మేంద్రేనిచుడు కాదు, మీ ప్రజలే నేను ఊరిని తరిమేసి కొడతారు. ముందే చెప్తున్నా, ఖబర్దార్, జాగ్రత్త.